హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఈ 3 సినిమాల్లో ఏ సినిమా 1000 కోట్లు దాటిద్దో కామెంట్లో మెసేజ్ చేయండి. పుష్ప 2 ఈ మూవీ మ్యాక్సిమం 1000 కోట్లు ఈజీగా కొట్టిద్దని చాలా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసి నేషనల్ వైడ్లో పుష్పకి మంచి పేరు వచ్చింది అప్పట్లో. కానీ ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయ్యాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 6న రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ మూవీ మ్యాక్సిమం 1000 కోట్లు క్లబ్లో చేరిద్ది అని చాలామంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే పుష్ప 1 సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు తీసినప్పుడు అంత పెద్ద హిట్ అయిద్దని వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. కానీ ఆ మూవీ నేషనల్ వైడ్గా హిట్ అయింది, వాళ్ళకి మంచి పేరు తెచ్చింది. ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ. ఈ మూవీ RRR తర్వాత వస్తుంది. ఆల్మోస్ట్ సోలో మూవీగా 6 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ మూవీ అరవింద్ సమేత వీర రాఘవ అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. ఇప్పటికే వచ్చిన క్లిప్సింగ్స్, సాంగ్స్ ద్వారా మూవీకి చాలా హైప్ వచ్చింది. అయితే ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో ఈజీగా జరుగుతుందని చాలామంది అంటున్నారు. అలాగే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి ఫ్యాన్స్కి. అలాగే నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారిది RRR తర్వాత వస్తుంది. గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. అయితే ఈ మూవీ మ్యాక్సిమం ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వాలి, కానీ 2025కి పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే భారతీయుడు 2 రిలీజ్ అని శంకర్ గారి అవి చాలా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనుకొని 2025లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు RRR తర్వాత ఏ మూవీ చేయాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఈ మూవీ కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా ఉన్నాయి ఫ్యాన్స్కి. మన మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.